హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ 8 సీజన్ లేనంత ఇంట్రెస్ట్ అయితే ఈ సీజన్ మీద మేకర్స్ అయితే కల్పించడం జరుగుతుంది. బేసిక్గా రీజన్ ఏంటంటే ఈసారి కామన్ పీపుల్స్ని తీసుకోవడం, అది కూడా సామాన్యంగా తీసుకోవట్లేదు. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం జరిగింది. అప్పట్లో 3 minutes వీడియో ఏదైతే జూలై 8 వరకు ఉండేనో డేట్, ఆ డేట్ పంపించమని చెప్పడం జరిగింది. సో అది ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అన్ని కూడా క్యారీ చేయడం జరిగింది. సో రీసెంట్గా ఒక ప్రోమో రావడం జరిగింది, అగ్ని పరీక్ష అని చెప్పి. అంటే ఏదైతే మనకి సీజన్ స్టార్ట్ అవుతుందో బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7th ఏమో స్టార్ట్ అవుతుంది ఆ సీజన్. కానీ అంతకు ముందే ప్రజెంట్ వస్తున్న డేట్ ప్రకారం ఆగస్టు 2 నుంచి ఏదైతే సామాన్యులను సెలెక్ట్ చేయడం జరిగిందో, సామాన్యులను సెలెక్ట్ చేసే ముందు నాగార్జున గారు ఒక ప్రోమో వదలడం జరిగింది. ఆ ప్రోమో సారాంశం ఏంటంటే సీజన్ 9లో సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నాం నాగార్జున గారు చెప్పడం జరిగింది. ఇది చదరంగం కాదు, రణరంగం. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రపంచం సృష్టించాలి అంటూ ఒక ప్రోమోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫైనల్ ఆ ప్రోమో మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు అర్థం కావడం జరిగింది. ఏంటంటే ఒక 40 మందిని పంపించడం జరిగింది. సో అందులో గ్రూప్ డిస్కషన్ ఉంటుందా, ఏ డిస్కషన్ ఉంటుందో తెలియదు, కానీ అందులో నుంచి ఇంకొంతమంది సెలెక్ట్ చేసి అగ్ని పరీక్ష అని చెప్పి, అంటే దానికంటే ముందు ఏదైతే సీజన్ 9 బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుందో దానికంటే ముందే మనకు ఇంకో షో అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ షోకి హోస్ట్గా శ్రీముఖి గారు పనిచేయడం జరిగింది. జడ్జిలుగా అయితే చాలామంది పేరు వినిపించడం జరుగుతుంది. ప్రజెంట్ శోభాలాజీ, శివాజీ, బిందు మాధవి, ఇలా చాలామంది పేర్లు అయితే వినిపించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఎవరు ఉంటారో తెలియదు, కానీ ఇది ప్లస్సా మైనసా అంటే ఖచ్చితంగా ఇది కామన్ పీపుల్స్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఎంతమంది ఉంటారో తెలియదు. 40 మంది అయితే వెళ్ళడం జరిగింది, కానీ 40 మందికి షో నిర్వహించడం కష్టం కాబట్టి ఆ 40 మందిలో నుంచి ఇంకొక 15 మందిని బయటికి తీసుకొచ్చి ఆ 15 మందితో నాకు తెలిసి ఆ షో ఏదైతే ఉందో దాన్ని నడిపించడం జరుగుతుంది. ఎవరైతే టాప్ 3 వరకు ఉంటారా, మరి 3 నెంబర్స్ని సెలెక్ట్ చేస్తారా, 5 నెంబర్స్ సెలెక్ట్ చేస్తారో తెలియదు, కానీ నాకు తెలిసి నేను 3 అనుకుంటున్నాను, మరి అనుకుంటే 5 నెంబర్స్. సో అలా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 3 లేకపోతే 5 నెంబర్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ కామన్ పీపుల్కి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఈ సీజన్లో లేని అడ్వాంటేజ్ అంటే సీజన్ 2లో రావడం జరిగింది కామన్ పీపుల్స్, అలాగే సీజన్ 7లో అనుకుంటా పల్లవి ప్రశాంత్ రావడం జరిగింది. సో 2 సార్లు సీజన్లో కామన్ పీపుల్స్ రావడం జరిగింది, కానీ వాళ్ళకి అంతా అయిపోలేదు. కానీ ఈసారి సీజన్లో ఎవరైతే కామన్ పీపుల్స్ ఉన్నారో, కామన్ పీపుల్స్ అనేవాళ్ళు సెలబ్రిటీలకు చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశాన్ని ఈసారి బిగ్ బాస్ టీం అయితే సామాన్యులకు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఈ షో మనకు టెలికాస్ట్ అయినప్పుడు ఎవరైతే మనకు అందులో సామాన్యులు కనిపించడం జరుగుతుందో ఖచ్చితంగా మనకు ఒకరు అయితే ఫిగర్ అవుతారు, ఖచ్చితంగా ఒకరు నోటెడ్ అవుతారు. అందులో ఆడే వాళ్ళు ఎవరైతే టాప్ 3 ఉంటారో అందులో టాప్ 1ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచే వాళ్ళు ఆడియన్స్ని గెయిన్ చేసుకోవడం మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈసారి కామన్ పీపుల్ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. 100% ఒక అవకాశం అయితే కామన్ పీపుల్స్కి గెలిచే అవకాశం ఉంది. బేసిక్గా ఏంటంటే మనకు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి థియరీ వర్క్ అయినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే సామాన్య పీపుల్ ఉన్నారో, కామన్ పీపుల్స్ ఉన్నారో అందులో మనకి ఎవరి స్టోరీ అయితే ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందో, ఎవరి గేమ్ అయితే బాగా నచ్చుతుందో వాళ్ళు కరెక్ట్గా షోలో ఒక అడుగు పెట్టినప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి దీన్ని కూడా సీజన్ స్టార్ట్ అవ్వగానే నాకు తెలిసి కామన్ పీపుల్ని పంపించరు. నాకు తెలిసి ఒక వారం 2 వారాలు వెళ్ళి తర్వాత పంపిస్తారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఎందుకంటే సీజన్ స్టార్టింగ్లో ఆల్రెడీ చాలామంది సెలబ్రిటీలు అందులో ఉండడం జరుగుతుంది. సో ఆ సెలబ్రిటీని ఆల్రెడీ మనం చూడడం జరుగుతుంది. అదే వీళ్ళు ఉన్నారా అని చెప్పి మనం అనుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే అగ్ని పరీక్ష ఉంటుందో ఈ అగ్ని పరీక్ష అయిపోయి తర్వాత వీళ్ళను ఒక 2-3 వారాల తర్వాత బిగ్ బాస్ షోలోకి పంపిస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ ఆడియన్స్ రీచ్ అనేది ఉంటుంది, ఆడియన్స్ ఆశీస్సులనే ఉండడం జరుగుతుంది. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళు చూసుంటారు కాబట్టి వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది ఆడియన్స్కి అర్థమైపోతుంది. సో ఇక్కడ ఎవరైనా కామన్ పీపుల్స్లో ఆడియన్ని అట్రాక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో కూడా వాళ్ళకంటూ బెంచ్ మార్క్ను సెట్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ఇది ఒక బేసిక్గా ఇది ఒక మంచి పద్ధతి అయితే బిగ్ బాస్ టీం అయితే ఈసారి చేయడం జరుగుతుంది. ఎందుకంటే అగ్ని పరీక్ష ద్వారా వాళ్ళ టాలెంట్ ఏందో చూపించుకోవడం జరుగుతుంది, వాళ్ళకు ప్రజలకు పరిచయం చేసుకోవడం జరుగుతుంది హౌస్లోకి వెళ్ళడానికి ముందే. లేకపోతే హౌస్లోకి ఆల్రెడీ సెలబ్రిటీలు వెళ్ళిన తర్వాత నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ని పంపిస్తే మనకు అంతగా పరిచయం ఉండదు. కానీ ఇలాంటి ఒక షో ద్వారా, రియాలిటీ షో ద్వారా ఎవరైతే ఎన్నిక అవుతారో వాళ్ళని పంపించడం వల్ల అప్పటికే వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. కాబట్టి మంచి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ కొంతమందితో అలవాటు అయిపోతారు కాబట్టి అక్కడ కూడా హౌస్లో ఈజీగా అలవాటు అయిపోవడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి ఏ టీఆర్పీ రేటింగ్ కావాలో ఆ టీఆర్పీ రేటింగ్ నుంచి ఈసారి చాలా పగడ్బందీగా అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 8 సీజన్లలో 4th సీజన్కి మంచి టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. అలాగే లాస్ట్ పల్లవి ప్రశాంత్ సీజన్లో కొంచెం టీఆర్పీ రేటింగ్ మంచిగా రావడం జరిగింది. తర్వాత సీజన్లో 8th సీజన్లో అయితే అంత టీఆర్పీ రేటింగ్ అనేది మనకంతా బాగా రాలేదు కాబట్టి ఈసారి టీఆర్పీ రేటింగ్ని గట్టిగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి ఎక్కువ మంది సెలబ్రిటీలు ఉన్నారు కాబట్టి ఈసారి మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కామన్ పీపుల్స్ ఉంటారు కాబట్టి కామన్ పీపుల్స్ వల్ల కూడా షోకి మంచి రేటింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఇదన్నమాట అగ్ని పరీక్ష సారాంశం. అగ్ని పరీక్ష పెట్టడం వల్ల హెల్ప్ అవుతున్న కామన్ పీపుల్స్ కంటే ఖచ్చితంగా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఒక రీచ్ వస్తుంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లో అయితే వాళ్ళు వెళ్ళేసరికి ఒక బెంచ్ మార్క్ని, ఒక ఫ్యాన్ బేస్ని
సెట్ చేసుకొని వెళ్తారు కాబట్టి వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళు ఆడగలరు. సో ఫైనల్గా ఇదనమాట బిగ్ బాస్ ఏదైతే అగ్ని పరీక్ష ఉందో దానికి సంబంధించి సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే ఈ అగ్ని పరీక్ష థాట్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది మీ కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సో ఫర్దర్గా బిగ్ బాస్ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా నేను మీకైతే చెప్పడం జరుగుతుంది. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.